హాయ్ ఫ్రెండ్స్, అవరియు ఇవాళ వీడియోలో ఏం చెబుతుంటే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకొక వీడియో చేయబోతున్నాను. ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఏంటంటే మీ ఇంటర్ మార్కులపై సందేహమా అని చెప్పేసి రీకౌంటింగ్ రివాల్యుయేషన్ వాట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డేట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. సో దాని చేసిన తర్వాత ఏంటంటే చాలామంది నన్ను డౌట్స్ అడగడం స్టార్ట్ చేశారు. సో మీ డౌట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ బటన్ లేదా పక్కన బెల్ ఐకాన్, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నేను ఇంకో ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో దానిపైన కన్నా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో చాలామంది నా డౌట్ అడగడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ ఏంటిది, రీకౌంటింగ్ ఏంటి, రివాల్యుయేషన్ ఏంటి, అలానే రీకౌంటింగ్ ప్రాసెస్, దానికి సంబంధించిన డేట్స్, ఫీజెస్ అన్ని చాలా రకాల డౌట్లు అడిగారు. ఈ డౌట్ను బేస్ చేసుకొని నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ దాన్ని చూపిస్తాను మీకు. ఒరిజినల్ మార్క్స్ అంటే కనుక ఇప్పుడు ఏవైతే మీకు ప్రెజెంట్కి వచ్చాయో ఆ ప్రెజెంట్ అంటే ఈ మేలో వచ్చిన మార్క్స్ అనమాట. సో మేలో ఏవైతే మీకు మార్క్స్ వచ్చాయో అవి ఒరిజినల్ మార్క్స్. ఇంప్రూవ్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత వచ్చే మార్క్స్. నెక్స్ట్ ఒకవేళ రివాల్యుయేషన్లో కనుక మీకు మార్క్స్ వస్తే ఈ మార్క్స్. దీంట్లో ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఫిజిక్స్లో ఆయనకు ఒరిజినల్గా 11 మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆయన కంపల్సరీ ఏం చేయాల్సిందంటే ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిందే, సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇది ఎక్కడ కట్టాలి అంటే ఖచ్చితంగా కాలేజీలోనే పే చేయండి. సో కాలేజ్ నుంచి పే చేస్తే మనకు ఒకవేళ పేమెంట్లో అనే ప్రాబ్లం ఉన్నా కూడా మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి సో కాలేజ్ నుంచి పే చేయండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యాడు, బట్ ఒరిజినల్గా వచ్చినట్టు మార్క్స్ 11. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే కంపల్సరీగా సప్లీ అప్లై చేయాల్సిందే. ఇప్పుడు ఈయనకు ఇంప్రూవ్మెంట్కి ఆప్షన్ ఉందా అంటే లేదు. ఎందుకు ఆప్షన్ లేదు అని అంటే సో ఈయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్కి ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి రివాల్యుయేషన్. సో రివాల్యుయేషన్ కట్టేశాడు. ఇప్పుడు రివాల్యుయేషన్ కట్టేసిన తర్వాత ఆయనకి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 34 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో 34 మార్క్స్ రాగానే సో ఆయనకు బెస్ట్ దేంట్లో వచ్చేసాయంటే 34. సో ఇక్కడ ఒరిజినల్ మార్క్స్ 11 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రివాల్యుయేషన్లో 34 వచ్చాయి. ఒకవేళ ఇంప్రూవ్మెంటో లేకపోతే సప్లీ అని అనుకోండి, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ సప్లీ, ఎందుకంటే ఇద్దరు కలిపిస్తే సేమ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నేను సప్లీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్మెంట్కి అప్లై చేస్తారు, సప్లీ కూడా అప్లై చేస్తారు. ఇక్కడ ఈయన ఫెయిల్ అయింది కాబట్టి సప్లీ కిందకి అప్లై చేస్తున్నారు. బట్ వీళ్ళు ఇద్దరు కలిపిస్తే సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆయన సప్లీ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 45 మార్క్స్ తీసుకొచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చేసాయి అంటే ఒరిజినల్గా వచ్చినటువంటి మార్క్స్ 11, సప్లీలో వచ్చినటువంటి మార్క్స్ 45, రీకౌంటింగ్ రివాల్యుయేషన్లో వచ్చిన మార్క్స్ 34. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ మార్క్స్ దేంట్లో ఉన్నాయంటే 45 కాబట్టి సో వాళ్ళు ఈ 45 మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. ఇది ఫెయిల్ అనే కేసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కేసు తీసుకుందాం. ఇంకొక కేసు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి ఒరిజినల్గా వచ్చినటువంటి మార్క్స్ 32. ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన సప్లీ అప్లై చేయడు. దేనికి అప్లై చేస్తాడు, ఇంప్రూవ్మెంట్కి అప్లై చేస్తాడు. ఇంప్రూవ్మెంట్కి అప్లై చేస్తే కనుక సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన అమౌంట్ కూడా ఎంత ఉంటుందంటే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 150 రూపీస్ మనం పే చేయాలి. సో ఇది మనకు పేపర్లు ఇవ్వడం జరిగింది. 150 రూపీస్ కనుక పే చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కట్టవచ్చు. ఇది కూడా కాలేజీలో పే చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ రివాల్యుయేషన్ తర్వాత ఆయనకు మార్కులు ఏంటంటే 25 వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ అనుకుందాం. ఇక్కడ చూడండి ఒరిజినల్గా వచ్చిన మార్క్స్ 32, ఇంప్రూవ్మెంట్లో వచ్చినట్టు మార్క్స్ 23, రివాల్యుయేషన్లో వచ్చిన మార్క్స్ 25. దీంట్లో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒరిజినల్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. 32 అయితే కనుక 32 అంటే మీరు ఇంప్రూవ్మెంట్ కానీ సప్లీ కానీ రీకౌంటింగ్ రివాల్యుయేషన్ దేంట్లో అయినా సరే హైయెస్ట్ మార్క్స్ దేంట్లో అయితే ఉంటాయో ఆ మార్క్సే కన్సిడర్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది నాకు ఇదే డౌట్ అడిగారు. సో ఈ మార్క్స్ కన్సిడర్ చేస్తారా, ఆ మార్క్స్ కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి చాలామంది చాలా డౌట్లు అడిగారు. మీకు దేంట్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఇంకొక కేసు ఏంటంటే సో ఇంప్రూవ్మెంట్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ. సో ఇంప్రూవ్మెంట్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అయితే కనుక ఎవరైతే అన్ని సబ్జెక్ట్స్ ఆల్ పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించింది సార్, నేను ఇప్పుడు సప్లీ ఎగ్జామ్ ఉంది సార్, నేను సప్లీ వచ్చేసి నేను ఓన్లీ ఫిజిక్సే ఫెయిల్ అయ్యాను. సో రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అయ్యాను. ఇప్పుడు నేను రీకౌంటింగ్ రివాల్యుయేషన్ మ్యాథ్స్కో లేకపోతే కెమిస్ట్రీకో కట్టేస్తా.
నేను ఫిజిక్స్కి ఏమో సప్లీ కట్టేస్తా, కెమిస్ట్రీకి ఏమో రికౌంటింగ్ రివాల్యుయేషన్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ కట్టేస్తా అని చెప్పేసి అంటే, సో ఎవరైతే సప్లీ ఎగ్జామ్ రాస్తున్నారో అంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్, ఈవెన్ వన్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే, ఎవరైనా సరే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్స్ లేదు. ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్కి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఆ సబ్జెక్ట్ని వాళ్ళు రాయాల్సి వస్తుంది. సో ఇంప్రూవ్మెంట్ మట్టుకు ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళకే ఇంప్రూవ్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఆ సబ్జెక్ట్కి అంటే ఒక 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే 2 సబ్జెక్ట్స్, 3 అయితే 3, సో అన్ని సబ్జెక్టులు మనం ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఓన్లీ సప్లీ మట్టుకే రాసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ సప్లీ ఎగ్జామ్ అయినా సరే, అది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అయినా సరే, పేపర్ అయితే సేమే ఉంటుంది. అందరు కూడా సేమ్ పేపర్ ఉంటుంది, అందరు కూడా సేమ్ టైం టేబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ సప్లీకి అండ్ ఇంప్రూవ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఇది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఆ ఫెయిల్ అయిన వాళ్ళని సప్లీ ఫీజు కట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి వచ్చేస్తే, ఇంప్రూవ్మెంట్లో నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయినా సరే ఎన్ని సబ్జెక్టులు నేను కట్టాలి అంటే కనుక, సో నేను ఇచ్చే సజెషన్ అంటే అన్ని సబ్జెక్టులు కట్టకండి. సో ఓన్లీ 3 or 4 సబ్జెక్ట్సే మీరు ఇంప్రూవ్మెంట్కి పే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ 6 సబ్జెక్టులు కానీ లేదా 5 సబ్జెక్టులు కానీ పే చేస్తే కనుక మీకు టైం లేదు. ఎందుకంటే మనకు మేలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దేంట్లో అయితే తక్కువ మార్క్స్ వచ్చాయో ఆ సబ్జెక్ట్కి ఇంప్రూవ్మెంట్ కట్టడానికి ట్రై చేయండి. ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన పేమెంట్ కానీ, సప్లీ ఎగ్జామ్కి సంబంధించిన పేమెంట్ కానీ, రికౌంటింగ్ కానీ, రివాల్యుయేషన్ కానీ ఏ ఫీజు అయినా సరే కాలేజ్లోనే పే చేయాలి. సో కాలేజ్లో పే చేస్తే ఏంటంటే ఒక లాస్ట్ టైం మనం చూసాము, ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో కొంతమంది కోడింగ్ డీకోడింగ్లో ప్రాబ్లం అయిపోయి మనకు రిజల్ట్ అనేది లేట్గా రావడం జరిగింది. సో కాబట్టి మీరు ఏ ఫీజు అయినా సరే కాలేజీలోనే పే చేయండి. అది ఎగ్జామ్ ఫీజు కానీ, సప్లీ ఫీజు కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ, రికౌంటింగ్, రివాల్యుయేషన్ ఏ ఫీజు అయినా మీరు కాలేజీలోనే పే చేయడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని డౌట్స్ కూడా అడగడం జరిగింది చాలామంది. వీటికి ఉన్న డౌట్ అయితే ఇదే, రికౌంటింగ్, రివాల్యుయేషన్ పెట్టుకోవాలి, సప్లీ ఎక్కడ ఏంటని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పుడు ఈ చార్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంట్లో ఎక్కడ అంటే ఒరిజినల్ మార్క్స్లు ఎక్కువ వచ్చినా, ఇంప్రూవ్మెంట్లు ఎక్కువ వచ్చినా, రివాల్యుయేషన్, రికౌంటింగ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, దేంట్లో అయితే ఎక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఇంకొక డౌట్, సార్ ఇప్పుడు మాకు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాం కదా సార్, మార్కులు ఎప్పుడు వస్తాయి, లేదంటే రివాల్యుయేషన్ కట్టుతున్నాం కదా సార్, మార్క్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఎవరైతే ఇప్పుడు రివాల్యుయేషన్ కట్టుతున్నారో, రివాల్యుయేషన్ కట్టిన వాళ్ళందరూ కూడా, సో రివాల్యుయేషన్ రికౌంటింగ్కి సంబంధించిన రిజల్ట్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన రిజల్ట్ కానీ అంత తొందరగా వచ్చే ఛాన్సెస్ లేవు. కాబట్టి సో మీరందరూ కూడా ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు సార్ నేను రివాల్యుయేషన్ కట్టాల వద్దని చెప్పి డైలాగ్లో ఉన్నారు, రివాల్యుయేషన్ కట్టే వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ కూడా ఫీజు పే చేయడానికి ట్రై చేయండి. అంటే మనకి ఇచ్చిన 3 ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. మీకు రివాల్యుయేషన్లో ఎక్కువ మార్క్స్ రావచ్చు, లేకపోతే ఇంప్రూవ్మెంట్లో రావచ్చు, లేదంటే ఒరిజినల్ మార్క్స్. దీంట్లో ఎక్కడ ఎక్కువ మార్క్స్ వస్తే అక్కడ ఆ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని రకాల పేమెంట్ అనేది పే చేయండి. దేంట్లో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ అయితే రివాల్యుయేషన్ పే చేయండి, ఇంప్రూవ్మెంట్కి పే చేయండి, అలానే ఒరిజినల్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎక్కడ ఏ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ కన్సిడర్ చేయరు. కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ అయితే అన్ని రకాల పేమెంట్ చేసేసేయండి. వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది సో చాలా టైం పడుతుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు ఏ రిజల్ట్ వస్తుందో తెలియదు కాబట్టి సో చాలా అప్లికేషన్స్ కూడా రివాల్యుయేషన్లో వస్తాయి కాబట్టి అంత తొందరగా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు ఇంప్రూవ్మెంట్ రాయడానికి ట్రై చేయండి, అలానే రివాల్యుయేషన్ కూడా రాయడానికి ట్రై చేయండి. సో కొంతమందికి డౌట్ ఏంటంటే సార్ నేను ఫిజిక్స్లో కంపల్సరీగా పాస్ కావాల్సిన సబ్జెక్ట్ సార్ నేను ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఎవరికైతే కాన్ఫిడెంట్ ఉందో, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు అటు సప్లీ ఫీజు కట్టేసేయండి, అలానే రివాల్యుయేషన్ కూడా కట్టడానికి ట్రై చేయండి. ఎంత కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే మీకు మళ్ళీ ఇచ్చే సప్లీ ఆప్షన్ మళ్ళీ ఉండదు కాబట్టి. ఒకవేళ రివాల్యుయేషన్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి కష్టం అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇంప్రూవ్మెంట్కు అలానే రివాల్యుయేషన్ కూడా కట్టేసేయండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్ హరీష్ అలానే పూజిత కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల డౌట్స్ అయితే క్లారిఫై చేసి అనుకుంటున్నాను. ఇంకా నా డౌట్ కనుక ఉంటే ఇదే విధంగా ఇదే కామెంట్ బాక్స్లో మీరు మళ్ళీ క్వశ్చన్ టైప్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆర్ అడ్వాన్స్ సప్లీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ సేమ్. సో రెండు కూడా సేమ్, అడ్వాన్స్ సప్లీ ఇంప్రూవ్మెంట్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ కూడా సేమే ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఒకే రోజు ఉంటుంది, దానికి ఎలాంటి డౌట్ లేదు. సునీల్ ఒక ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగాడు. సెకండ్ ఇయర్లో రివాల్యుయేషన్ ఫీ కట్టి సప్లీ కూడా ఫీ కట్టొచ్చా, రెండు ఒకటేసారి కట్టొచ్చా, ప్లీజ్ టెల్ మీ. సో నేను ఇచ్చే సజెషన్ మీరు రికౌంటింగ్, రివాల్యుయేషన్, సప్లీ ఇవన్నీ కూడా పే చేయండి. సో పే చేస్తే మీకు రికౌంటింగ్, రివాల్యుయేషన్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఇప్పుడే రాదు, ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి. సో ఈ రికౌంటింగ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత
అర్జున్ ఒక క్వశ్చన్ అడిగారు, సార్ సెకండ్ ఇయర్ వాళ్ళు బెటర్ ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా? సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు, బట్ అది లాంగ్ ప్రాసెస్. ఇప్పుడైతే సెకండ్ ఇయర్ వాళ్ళకి అలాంటి ఆప్షన్ లేదు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనకి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్, దాని తర్వాత దోస్త్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు సో అలాంటి ప్రయత్నం ఏం చేయకండి. ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో సెకండ్ ఇయర్ వాళ్ళకి అది ఫైనల్ రిజల్ట్. సో దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడైతే అంటే నేను చెప్పేది ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. మోహన్ ఒక క్వశ్చన్ అడిగాడు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, మీరు ఎగ్జామ్ రాయొచ్చా? ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు, ఈవెన్ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరైనా రాయొచ్చు. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ర్యాంక్ అనేది రాదు. మీకు ర్యాంక్ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ సప్లీ ఏవైతే ఉన్నాయో ఈ అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. సో అడ్వాన్స్ సప్లీలో కనుక మీరు పాస్ అయితే మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు బీటెక్లో జాయిన్ కావచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి మార్క్స్ తీసుకొచ్చుకొని ట్రై చేయండి. మంచి మార్క్స్ వస్తే కనుక మీకు సప్లీలో వచ్చే ఇంటర్మీడియట్ మార్క్స్కి ప్లస్ ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఇంటిగ్రేట్ చేసి మీకు స్పెషల్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. దోస్తు నుంచి డిగ్రీలో జాయిన్ కావడానికి రెగ్యులర్లో పాస్ అయిన వాళ్ళకి అలానే సప్లీలో పాస్ అయిన వాళ్ళకి అందరు కూడా ఉంది. ఎవరైతే అడ్వాన్స్ సప్లీలో పాస్ అయినా లేదంటే రెగ్యులర్లో పాస్ అయిపోయినా ఈ 2 కేటగిరీస్ అంటే ఇప్పుడు మార్చిలో జరిగిన ఎగ్జాము అలానే మేలో జరగబోయే ఎగ్జామ్స్లో మీరు పాస్ అయితే కనుక త్రూ దోస్తు నుంచి మనం జాయిన్ కావచ్చు. సో ఈ ఎవరైతే అడ్వాన్స్ సప్లీలో పాస్ అవుతారో వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ అటు ఎంసెట్ కండక్ట్ చేస్తుంది, అలాగే ఇటు దోస్తు కూడా కండక్ట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నవీన్ కుమార్ అడుగుతున్నాడు, బ్రో స్మాల్ డౌట్, రిజల్ట్స్ చూసేటప్పుడు ఫోటో వచ్చే లింక్ పెట్టరా? సో మనకి ఫొటోస్ సంబంధించినటువంటి లింక్ అయితే లేదు. ఒకలాంటి లింక్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రో. సో థ్యాంక్ యూ. చాలా మంది కూడా నేను చేసే వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇలానే అంటే మీరు ఇచ్చే కామెంట్, మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మోర్ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీ వీడియో చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నెక్స్ట్ అంటే కమింగ్ వచ్చేసి దోస్తుకు సంబంధించి అలానే ఎంసెట్కి సంబంధించి చాలా వీడియో చేస్తాము. సో ఎవ్రీ అప్డేట్ డే బై డేకి 1 or 2 వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ ఒకవేళ ఫస్ట్ టైం కనుక వస్తే సబ్స్క్రైబ్ అవుతుంది, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జైపాల్ అంటే ఛానల్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.